అందుబాటులో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ. విజయ్ గారు, పార్టీలో అంతా ఓకేనా బీఆర్ఎస్ పార్టీలో? ఎందుకంటే ఇటీవల కాలంలో అఫ్కోర్స్ ఎప్పటి నుంచో కూడా కొంత ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ అదేదో అప్పటికప్పుడు వచ్చి పోయే వార్తలో లేకపోతే గాలివాటంగా వస్తున్న వార్తలో అనుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి మాత్రం దీని మీదే విస్తృతంగా చర్చ జరుగుతుంది. విపరీతమైన వార్తలు వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, మిగతా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ ఎక్కడ విన్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఆ నలుగురు మధ్య లేదా ఆ ముగ్గురు మధ్య సఖ్యత లేదు, అందరి మధ్య కూడా విభేదాలు నడుస్తున్నాయి, ఒకరంటే ఒకరికి పట్టం లేదు. ఇదంతా జరుగుతున్న పరిస్థితిలో ఇంకా ఏకంగా ఒక స్థాయి దాటి కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది. హరీష్ పార్టీలోంచి బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతారు, లేదా ఆయన ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ వస్తున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కూడా? ఎందుకంటే ఆ పార్టీలో నాయకులు కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చి అలాంటి వార్తల్ని ఖండించిన దాఖలాలు కనిపించట్లేదు. దాంతో ఇది కాస్త ఇంకా మేబీ ఎక్కడో ఏదో నిజం ఉందేమో అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు ఇప్పుడు కాదు కదా, 2023 ఎన్నికల కంటే మునుపు నుండి ఒకటే పాట పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్. అంటే నెలకొకటి రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కాదు, మళ్ళా రేవంత్ రెడ్డి గారి టీము, తర్వాత భారతీయ జనతా పార్టీ, ఇవి రెండు కలిసి కేసీఆర్ గారికి 2001 నుండి పార్టీ పెట్టినప్పటి నుంచి ఏదైతే వ్యతిరేక శక్తులు ఉన్నాయో కూటమి, ఈ ముగ్గురు కలిసి ఈ విధమైనటువంటి ప్రతి నెలకు ఒక్కొక్కటి వదులుతూ ఉంటారు అన్నట్టు మీదికి. అది చర్చోపచర్చలుగా జనాల మధ్యలోకి వెళ్ళిపోతుంది. అయితే మేమేమంటున్నామంటే కేంద్రకం చాలా బలంగా ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ వాదము, కేసీఆర్ గారు 60 లక్షల మంది కార్యకర్తల బలం చాలా బలంగా ఉన్నది. అందులో భాగంగా ధనాత్మకం, రుణాత్మకం, తటస్థం, మా అంతా త్రిభుజమే కదా, అంతే కదా మీరు చెప్పినట్టు. హరీష్ రావు గారు ధనాత్మకమైన శక్తి, తర్వాత మన కేటీఆర్ గారు రుణాత్మకమైన శక్తి, తర్వాత మన కవితమ్మ గారు తటస్థం. ఈ మూడుతోటితే ఒక కేంద్రకం తయారవుతుంది. కాబట్టి కేంద్రకం ఎవరు రా బాబు అంటే కేసీఆర్ గారు కేంద్రకం. కేంద్రకాన్ని విడిపోతుందా? అది ముక్కలు అయినా కూడా విడిపోని పరిస్థితి. అన్నప్పుడు విడిపోని దాన్ని విడిపోతుందని చెప్పి క్రియేటివిటీ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచన చేయాలి. మీలాంటి మీడియా కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ చర్చలు పెడతారు, ఎందుకు ఈ విధంగా రచ్చరచ్చ చేస్తారో మాకు అర్థం కాదు. కానీ అక్కడ విడిపోవడం కానీ అవన్నీ ఏం లేవు. తర్వాత అలకలు కూడా ఏమి లేవు. ఎందుకు? సందర్భమే లేదు కదా, సందర్భం కూడా లేదు కదా. ఒక్క మాట కేసీఆర్ గారే లేకపోతే పార్టీ ఇక్కడిది. కేసీఆర్ గారిని దాటి హరీష్ రావు గారు కానీ, లేదు కేటీఆర్ గారు కానీ, లేదు కవిత గారు కానీ పోయి ఒక పార్టీ పెట్టే స్థాయిలో వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సందర్భం లేదు అని మీరు అంటున్నారు కాబట్టి ఆ సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ జరిగిందో అక్కడే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫ్లెక్సీలో వాళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరు ఫోటోలు, ఈవెన్ హరీష్ గారు కానీ, కేటీఆర్ కవిత గారిది కానీ ఎక్కడా కూడా ఫోటోలు లేకపోయినా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. హరీష్ లేదు మీడియాలో వస్తున్న వార్తలు కానివ్వండి, హరీష్ అభిమానులు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత బహిరంగంగానే మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు దాన్ని ప్రస్ఫుటపరచలేదు, చెప్పలేదు. ఎక్కడ కవితమ్మ గారు నా ఫోటో ఎందుకు వేయలేరని ఎక్కడ కూడా బహిరంగంగా అనలేదు. కేటీఆర్ గారు 100% అధికారికంగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అధ్యక్షుల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మాకు 8 మంది మంత్రులు, 18 మంది మంత్రులు ఉన్నమాట మీకు తెలుసు. తర్వాత పార్లమెంటు మెంబర్లు, రాజ్యసభ మెంబర్లు, తర్వాత లోక్సభ మెంబర్లు పాత వాళ్ళు, అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, వీళ్ళంతా ఆ స్థాయి ఉన్న నాయకులు, ఎవరేం తక్కువ లేరు. అయితే అక్కడ కేసీఆర్ గారు ఏం చూపెట్టదలుచుకున్నారు అని అంటే, మాది అందరం కలిసి ఏకముఖం మాత్రమే, మా దగ్గర డిసిప్లిన్ ఉంటుంది, ఒకడే నాయకుడు మా దగ్గర, ఆ నాయకత్వం కింద అందరూ పనిచేస్తారు కార్యకర్తలుగా అనేది చూపెట్టడానికి ఆయన ఆలోచన చేశారు. కేసీఆర్ గారు ఒక్కరిది పెడితే సరిపోయేది కదా, పక్కన కేటీఆర్ గారిది లేకుండా. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మనం పదాలను ఎందుకు మనం ఆ పదవులను మనం క్రియేటివిటీ చేసుకుంటాం అనేది అర్థం చేయాలి. అఫీషియేట్ ప్రెసిడెంట్ అనేది కూడా పెట్టుకోవచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అంటే శరీర భాగము పనిచేస్తూ ఉండాలి. కాబట్టి మెదడు కేసీఆర్ గారు అయితే, కేసీఆర్ గారు అంటే అధిష్టానం,
దానికి ఒక కోర్ కమిటీ ఉంది, 30 మంది కోర్ కమిటీలో హరీష్ రావు గారు కూడా ఉన్నారు, కవిత గారు కూడా దాంట్లో ఉన్నారు. మీకు చెప్తున్నా. తర్వాత 18 మంది మంత్రులు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, లోక్సభ మెంబర్లు ఉన్నారు. చాలా పెద్ద సినిమా ఉన్నారు. ఉత్తగా లేదు. అధిష్టాన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు చెప్పినటువంటి తీర్మానాన్ని అమలు చేసేదానికి ఒక అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది అవసరం. కాబట్టి ఆనాడే పెట్టేటప్పుడే, ఆనాడే హరీష్ రావు గారు దెన్ అధిష్టాన వర్గం సభ్యులు అందరూ కలిసి తీసుకున్న తీర్మానం వల్లనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యింది. కానీ కేసీఆర్ గారికి కుమారుడైనంత మాత్రాన కాదు. అయితే ఇక్కడ దే ఆర్ ప్రూవ్డ్, అంటే ఆయన ప్రూవ్ అయినటువంటి లీడర్షిప్ కదా, ఉత్తగానే ఇవ్వలేదు. ఏదో కేసీఆర్ గారి కుమారుడైనంత మాత్రానే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదండి, అది రాంగ్ అది. అయితే ఇక్కడ హరీష్ రావు గారు అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే హరీష్ రావు. మీకు దీంట్లో ఏం తేడాలు లేవు. వాళ్ళ ఇద్దరి తర్వాతనే కేటీఆర్ గారు, కానీ కేటీఆర్ గారు వాళ్ళిద్దరిని దాటి లేడండి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే పదవి ఏది ఇచ్చినా కూడా, ఈవెందో పార్టీ అధ్యక్షుడున్నా, లేదు ఈవెందో ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు, హరీష్ రావు ఇద్దరు తర్వాతనే కేటీఆర్ గారికి తప్పిస్తే ఇల్లు. అందుకోసమే అంటున్నాం. ఎందుకంటే కవిత గారు ఉంటారు కదా, ఇప్పుడు సీనియారిటీ జూనియారిటీ ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు గారు అంటే ఒక పెద్ద కొడుకు లాంటి, ఒక పెద్ద కొడుకు, ఆమె కూతురు. ఇప్పుడు మరి సీరియల్గా మీరు చూడండి, సీనియారిటీ ప్రకారంగా మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆమె ఎక్కడ పోతుంది, ఆమె ఎక్కడ పోతుంది, ఎటు పోదు కదా, ఆమె ఎటు పోదు కదా. తల్లిదండ్రిని వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, బావమరుదులను వదిలిపెట్టి పోతారు. రాజకీయాల్లో అలా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలా పార్టీలు పెట్టిన పక్క రాష్ట్రంలోనే చూసాము, ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారిని చూసాము. మా పార్టీలో అలాంటిది జరగదు. జరగాలని కోరుకునే శక్తులు ఇవి క్రియేటివిటీ చేసినని చెప్తూనే ఉన్నా నేను. ఇప్పుడు నేను అందుకే భౌతిక శాస్త్రంలో కూడా ఉంది. ఇప్పుడు ప్రోటాన్లు, న్యూట్రాన్లు, తర్వాత ఎలక్ట్రాన్స్ అని ఉన్నాయి. ఆ మూడు ఉంటేనే ఒక పరమాణువు అణువు తయారవుతుంది, కేంద్రకం తయారవుతుంది. అంటే బలీయమైనటువంటి కేంద్రకం ఏంటంటే కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు కేంద్రకం దాన్ని పట్టుకుని ఉంటాయి, ఎటు పోవు. ఆ పోతాయని అనుకోవడం అది ఏమంటారంటే ఇంక నేను దాన్ని ఏం అనలేను. ఎందుకంటే రాజకీయ భాషలో దాన్ని వీళ్ళు పని లేక పని కట్టుకొని ఆనాటి నుండి 2023 ఎన్నికల కంటే 6 నెలల ముందు నుండి షురూ చేసినటువంటి ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి నెల ప్రతి ఒక్క నెలకు ఒక్కొక్క కొత్త కథ సృష్టించి వాళ్ళ మీద వదలడము, అది మళ్ళీ చర్చలు పెట్టడము, దాన్ని బద్నాం చేయడం. అంటే బీఆర్ఎస్ని ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా తుదముట్టించాలి, అసలు నామరూపాలు లేకుండా ఏ విధంగా చేయాలనే ఒక కుట్ర మన తెలంగాణలో జరుగుతూ ఉన్నది. దానికి కేంద్రకం మళ్ళీ ఎవరంటే, కేంద్ర బిందువు ఎవరంటే వ్యతిరేకంగా పార్టీకి కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీకి కానీ రేవంత్ రెడ్డి గారు టీము దానికి బలంగా పనిచేస్తూ ఉన్నది. బ్యాకప్లో చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఉన్నారు. మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పిన. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు తెలంగాణలో, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఉండొద్దు తెలంగాణ. రెండింటిని నామరూపాలు లేకుండా చేస్తేనే ఇంకొక కొత్త పార్టీ పుట్టుకొస్తుంది. ఆ కొత్త పార్టీకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇది కదా జరుగుతున్న విషయం. కాబట్టే కవితమ్మ ఇంకో పార్టీ పెడుతుంది, హరీష్ రావు గారు అలిగిండు, హరీష్ రావు గారు వెళ్ళిపోతున్నారు, ఇక పార్టీ కథం అయిపోయింది, కేసీఆర్గా అయిపోయింది. ఏంది మొన్ననే అన్నాడు కదమ్మా అసెంబ్లీలో బయట, ఇక స్టేషన్ మీద ఇక రేపు ఎల్లుండ పోతాడని ఆయన్ని అన్నాడు కదా. అంటే కేసీఆర్ గారి పని అయిపోయింది. ఒకవేళ కేటీఆర్ ఉంటే కేటీఆర్కి వ్యతిరేకంగా కవితమ్మ ఇంకో పార్టీ పెడుతుంది, హరీష్ రావు ఇంకో పార్టీ పెట్టి కథం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ ఏడుంది అనేది క్రియేటివిటీ ఇప్పటి నుండి చేస్తూ ఉన్నారంటే ఎంత కుట్ర దాగి ఉన్నది రేవంత్ రెడ్డి గారి ది టీమ్ అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీకి సాగులేదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదంటే 60 లక్షల కేసీఆర్లు ఉన్నారు, 60 లక్షల హరీష్ రావులు ఉన్నారు, 60 లక్షల కేటీఆర్లు ఉన్నారు, 60 లక్షల కవితలు ఉన్నారండి. మామూలుగా ఏం లేదు, అంత బలమైన పార్టీ ఉన్నది. వాళ్ళ మధ్యలో లేనిపోని అన్ని కూడా ఉన్నాయి అన్నట్టు క్రియేట్ చేయడం బయట. వాళ్ళు బ్రహ్మాండంగా మంచిగా కలిసే ఉన్నారు. వాళ్ళకి ఏం తక్కువైందని చెప్పి ఏమన్నా మర్యాదలు తక్కువైపోయిందా? ఏం తక్కువైంది వాళ్ళకు? ఎందుకు కొట్లాడుకుంటారు? ఇదైతే కామన్ థింగ్ కదా అన్నప్పుడు కేసీఆర్ గారు అనే శాల్తే లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడ, కేటీఆర్ గారు ఎక్కడ, కవిత గారు ఎక్కడ? తెలంగాణ వాదం లేకపోతే మరి ఆ తెలంగాణ వాదాన్ని పట్టుకొని కేసీఆర్ గారు నడవకపోతే స్వరాష్ట్రం వచ్చేదే కాదు కదా.
అంటే బలమైనటువంటి పార్టీని నాశనం చేయాలని కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏకముఖంగా ఉన్నారు అని చూపెట్టడానికే రజతోత్సవ సభలో మా నాయకత్వం ఇది, కేసీఆర్ గారే మా సుప్రీం అని చెప్పి చూపెట్టడానికి, ఆ కేసీఆర్ గారి విధి విధానం, కేసీఆర్ గారు అంటే 60 లక్షల మంది కార్యకర్తలతో కూడినటువంటి కేసీఆర్ గారు, ఆ పనిని వాళ్ళు ఇచ్చిన పనిని అమలు చేసేటటువంటి కేటీఆర్ గారు అనే ఉద్దేశాన్ని చూపెట్టనీకనే ఆ రజతోత్సవం ఇద్దరు ఫోటోలు పెట్టారు తప్పిస్తే దాంట్లో ఎలాంటివి కూడా మరి అవకాశం లేదు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. అలాగే ఇంకోటి హరీష్ రావు గారి విషయం మళ్ళీ మళ్ళీ కూడా వస్తా ఉన్నా. హరీష్ రావు గారు ఆయన బిహేవియర్, అటిట్యూడ్, క్యారెక్టర్ ఈజ్ ద బెస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే క్రమశిక్షణ, అలాగే పరిణతి చెందినటువంటి నాయకుడు ఆయన, పరిణతి చెందినటువంటి నాయకుడు. తర్వాత పరిపక్వత, రాజకీయ పరిపక్వత ఉంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. అలాగే కేసీఆర్ గారి స్థానం ఎప్పుడు కూడా 100 కాదు 1000% హరీష్ రావు గారే. తండ్రి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత తండ్రి, దాంట్లో కేటీఆర్ గారికి ఏం ప్రాబ్లం ఉంటుంది? లేదు హరీష్ రావు గారికి ఏం ప్రాబ్లం ఉంటుంది? కవిత గారికి ఏం ప్రాబ్లం ఉంటుంది? అలా ఆలోచనే చేయకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ విడిపోతుంది అనేది కల్లా వీళ్ళ పగటి కళ్ళు గంట ఉన్నారు, అవి నిజం కావు అనేది మాత్రం మేము పార్టీ తరఫున స్పష్టం చేస్తా ఉన్నామండి. రైట్. సో సతీష్ గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు, లేకపోతే ఆ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది, కవితకి, కేటీఆర్కి, హరీష్కి పడట్లేదు, ఇవన్నీ కూడా బయట ఏవైతే ఒక చర్చ జరుగుతోందో, ఈవెన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా అన్నారు అదే విషయము. ఆ పార్టీలో 3 ముక్కలాట నడుస్తోంది, హరీష్ బయటకు వస్తాడు, కవిత బయటకు వస్తే